మన దేశంలోని గుజరాత్లో ఒక పురాతన ఆలయం ఉంది. ఇది శతాబ్దాలుగా చరిత్రకారులను కలవరపెడుతోంది. అదే సోమనాథ్ ఆలయం. ఇది శివునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం ఎప్పుడు నిర్మించబడిందో ఎవరికీ తెలియదు. మహాభారతం వంటి పురాతన గ్రంథాల్లో ఈ ఆలయం గూర్చి ప్రస్తావించబడింది. గర్భాలయం లోపల అద్భుతమైన శివలింగాన్ని ఉంచిన చంద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించాడని గ్రంథాలు చెప్తున్నాయి. కానీ పరిశోధకులను కలవరపెడుతున్న విషయం ఏంటంటే, గర్భాలయం లోపల శివలింగం ఎటువంటి ఆధారం లేకుండా గాలిలో తేలుతుండడం. కానీ ప్రస్తుతానికి ఆ విధంగా లేదు. బ్రిటిష్ చరిత్రకారుడైన హెన్రీ ఎలియట్ తన ద హిస్టరీ ఆఫ్ ఇండియా పుస్తకంలో ఇస్లామిక్ ఆక్రమణదారుడు గజనీ మహమ్మద్ ఆలయాన్ని దోచుకోవడానికి వచ్చినప్పుడు వారు గాలిలో తేలియాడే జ్యోతిర్లింగాన్ని చూసి ఆశ్చర్యపోయారని వివరించాడు. కాబట్టి సోమనాథ్ ఆలయం యొక్క శివలింగాన్ని తయారు చేయడానికి ఏ పదార్థాన్ని ఉపయోగించారో అనే విషయం నేటికి రహస్యంగానే మిగిలిపోయింది.